సొంత జనులే ఆయన్ని శిలువకు అప్పగించినారయ్యా. సొంత జనులే, సొంత వారే తన వారే ఆయన్ని శిలువకు అప్పగించినారు. ఆ అప్పగించినటువంటి ఆయన్ని శిలువకు వేసినప్పుడు ఆ శిలువ పైన ఆయన ఇంకో పని కూడా చేస్తూ ఉన్నాడు. 7 మాటలు మాట్లాడినారు ఆయన. ఆ 7 మాటలు మనుషులను బాగు చేస్తూ ఉంది, మనుషులను ఆదరిస్తాం, మనుషులను సరిచేస్తాం, మనుషులను ఆదరిస్తా ఉంది, మనుషులను స్వస్థపరుస్తా ఉంది అని ఆయన చెప్పినాడు. ఆ 3వ దినమున ఆయన మరణమును జయించి లేచి భూమి, ఆ దినమున భూమి కంపించిందయ్యా. భూమి గడగడ వణికిపోయింది, ఆకాశము వణికిపోయింది, ఆకాశము చీకటిగా మారిపోయింది, ఆ చంద్రుడు ఎర్రగా మారిపోయినాడు. కారణం ఏంటంటే దానికి ఆయన చేసిన పనికి అన్ని కూడా భయపడ్డాయి. నేను కూడా భయపడ్డాను, ఈవెన్ మై సన్, నేను కూడా భయపడ్డాను. కొన్ని తరాల నుంచి, కొన్ని యుగాల నుంచి అందరినీ మరణానికి అప్పగించినటువంటి, అందరినీ మరణంలోకి నడిపించినటువంటి వారిని, ఆయన మరణంలో ద్వారా వాళ్ళందరినీ నశింప చేసినటువంటి నేను ఈ రోజున ఆయన 3వ దినమున లేచిన వెంటనే నాకు భయం కలిగింది. అప్పటి వరకు ధైర్యంగా నాకు భయం కలిగింది. భయం అంటే ఏంటో